భవిష్యత్తులో ఉద్యోగాల మార్పులు భారీగా ఉంటాయి. ఈ అంశానికి సంబంధించి స్లేట్ వ్యవస్థాపకుడు అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన కథనం చూద్దాం. పొయ్యే కాలం ఇప్పటికే కృత్రిమ మీద వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలా ఉద్యోగాలు పోతే ప్రజల కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయి పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ పడిపోతుంది కదా, అప్పుడు రోబోలతో ఉత్పత్తి చేసి ఏం లాభం? ఈ ప్రశ్నని ఎక్కువ మంది అడుగుతున్నారు. భవిష్యత్తులో రోబోల చేత పని చేయించే వారికి, రోబోలు చేయలేని పని చేసేవారికే ఉద్యోగాలు. అంటే 100లో 50 మందికి, బహుశా ఇంకా తక్కువ శాతానికి మాత్రం ఉద్యోగాలు. మిగతా వారి జీవితకాల నిరుద్యోగులుగా ఉండిపోతారు. రోబోల వల్ల కంపెనీల లాభాలు పెరుగుతాయి, ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగాలు లేని వారికి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కింద నెలకెంత అని ప్రభుత్వం ఇస్తుంది. అంటే మధ్యతరగతి చితికిపోతుంది. రోబోయానికి తగ్గట్టు అనుసరణ పొంది ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారు ధనికులు అవుతారు, విలాసవంతమైన జీవనం గడుపుతారు. సమాజంలో 20% ఈ కోవలోకి వస్తారు. మిగతా వారు ప్రభుత్వం ఇచ్చే యూబీఐల మీద ఆధారపడి బతికే బేదలుగా మారిపోతారు. డిజిటల్ పిచ్చి వల్ల నేడు జరుగుతున్న పరిణామాలు మరింత ఉధృతం అవుతాయి. పెళ్లి చేసుకున్న వెంటనే విడాకులు, పెళ్ళైన పిల్లలు వద్దనుకోవడం, గంజాయి, మాదక ద్రవ్యాలు, మద్యం వల్ల ఆరోగ్యం దెబ్బతింటం, పెరిగిన క్రైమ్ రేట్ వల్ల హత్యలు, ఆత్మహత్యలు, మానసిక కుంగుబాటు ఇట్లాంటి వాటి వల్ల క్రమేపీ మానవ జనాభా తగ్గిపోతుంది. ఇవన్నీ ఒక్క రోజులో జరగవు, నెమ్మదిగా మరో 20 ఏళ్లలో ఈ పరిస్థితి వచ్చేస్తుంది. 2050 సంవత్సరానికి ప్రపంచంలో తెలివైన వారు, క్రిటికల్ థింకింగ్, లాటరల్ థింకింగ్, సృజనాత్మకత, సమిష్టితత్వం మొదలైన లక్షణాలు కలిగిన వాళ్ళే మిగులుతారు. స్మార్ట్ ఫోన్ బానిసలు, అతి సమాచార వ్యాధిగ్రస్తులు, వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు, బట్టి చదువులు వాళ్ళు, ఇదే ఆధునికతని భ్రమించి డిజిటల్ యుగ అతి చేసేవాళ్ళు, గంజాయి, డ్రగ్స్, వివాహపూర్వ వివాహేతర లైంగిక సంబంధం, లైంగిక విశృంఖలత్వం క్రమేపీ కనుమరుగవుతారు. ఇదే కృత్రిమ మీద యుగ సోషల్ డార్వినిజం. అంటే మారిన పరిస్థితుల్లో సృజన, కుశాగ్రబుద్ధి, కుతూహలం, నేర్చుకోవాలని తత్వం, నిరంతర అధ్యయనం, నలుగురితో కలిసి పనిచేసే తత్వం అనుకూల లక్షణాలు అవుతాయి. ఇలాంటి వాళ్ళనే ప్రకృతి ఎంచుకుంటుంది. వీరు తమ పిల్లపాపలతో హాయిగా గడుపుతారు. వాళ్ళ జనాభా అంటే వారి వారసులే భూమిపై కొనసాగుతారు. ఇవి లేని వాళ్ళు విలుప్తమైపోతారు. ఆరు బయట మంట వేస్తే 100 దీప పురుగులు లగెత్తుకొచ్చి అందులో దూకి మసి అయిపోతాయి. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, ఓటీటీ, ఫోన్, పబ్బు, గంజాయి, రీల్స్, ఇవి డిజిటల్ యుగ మంటలు. వీటిలో దూకి మరణిస్తున్న వాళ్ళు ఇప్పటికే వేల మంది. హత్యలు, ఆత్మహత్యలు, మానసిక రోగాలు, అర్థవంత మరణాలు, ఇది ఇంకా ఉధృతమవుతాయి. దీన్ని ఎలాగో ఆపలేమని ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు చూసి చూడనట్టు వదిలేస్తున్నాయి. కొన్ని అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, జనాభా అంటే పారిశ్రామిక విప్లవానికి ముందు ప్రపంచ మానవ జనాభా 79 కోట్లు, ఇప్పుడు 790 కోట్లు, అంటే 10 రెట్లు పెరిగింది. ఇప్పుడు 4వ పారిశ్రామిక యుగంలో ఇంత జనాభా అవసరం లేదు. ఇంకో విషయం, ఒకప్పుడు మధ్యతరగతి లేదు, ఇది మొదటి పారిశ్రామిక యుగంలో పుట్టింది లేదా బలపడింది, ఇప్పుడు తిరిగి బలహీనం కాబోతుంది. ఏంటి ఇంత సింపుల్గానా? కాదు, దీనికి చాలా కాలం పడుతుంది. ఖచ్చితంగా జరుగుతుందా అంటే, భౌతిక శాస్త్ర నియమాలు 100% అమలవుతాయి. మానవ సమాజం అలా కాదు, మినహాయింపులు ఉంటాయి. ఒక్కో దేశంలోని పరిస్థితులు ప్రభావం చూపుతాయి. ఇది మంచిదా? ఇలా జరగాలని నేను కోరుకోవడం లేదు, జరిగే అవకాశం ఉందని మాత్రమే చెప్తున్నాను. ఆరోగ్యకరమైన చర్చకు ఆహ్వానం అని చెప్తున్నాను.